కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట బాధ్యత ఎవరిది? ప్రభుత్వం అంటోంది అది దేవాదాయ శాఖ పరిధిది కాదు. దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఆలయంలో అయితే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉండేది కాదు అన్నటువంటిది. రైట్. మరి సింహాచలంలో ఎట్లా జరిగింది? వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎట్లా జరిగింది? మరి అప్పుడు ప్రభుత్వమే కదా! పోలీస్ యంత్రాంగం అంతా ఉంది కదా! రెవెన్యూ యంత్రాంగం అంతా ఉంది కదా! దేవాదాయ శాఖ అంతా ఉంది కదా! ఇక్కడ బాధ్యత ఎవరిది? అంటే ఖచ్చితంగా సమిష్టి బాధ్యత. అది ప్రైవేట్ ఆలయం. పాండా అనేటటువంటి ఒరిస్సా రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి కట్టించినటువంటి అతి పెద్దదైనటువంటి ఆలయం. సొంత డబ్బులతో సొంతంగా భూమి కొని మరీ కట్టించింది. ఇక్కడ 3000 మందికి లేదా 5000 మందికి తగినటువంటి ఏర్పాట్లు ఉండే చోట 25,000 మందికి రావడం అంటే మిగతా ప్రభుత్వ నిర్వహణలోని ఆలయాల మీద నమ్మకం కోల్పోయి ఇక్కడ నమ్మకం పెరగటం అన్నటువంటిది లోపం ఎవరిని అనాలి? ప్రభుత్వాన్ని అనాలా? లేకపోతే ఆ నిర్వాహకులది అనాలా? చివరికి అది సమాచారం అందించలేదు కాబట్టి మేము అక్కడ ఏర్పాటు చేయలేదు అని చెప్తోంది ప్రభుత్వం. వాస్తవంగా కార్తీక మాసంలో ఆలయాల దగ్గర తగిన ఏర్పాట్లు ప్రత్యేకించి చేయమని అడగాల. ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఆలయాలను చూడక్కర్లేదా? సరే అడిగితేనే చేస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ ఇటు నడుస్తుంది. అది పక్కన పెడితే దీంట్లో బాధ్యత ఎవరిది అంటే ఖచ్చితంగా ఆ ఆలయ నిర్వాహకులది అవుతుంది. అలాగే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందట. ఈలోపే ఇంతమంది వస్తారన్నది అంచనా వేయలేదు. ఆ లోపం వ్యవస్థలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ నిర్వహణ లోపం. ఎందుకంటే మిగతా చోట్ల బాగా జరుగుతుంటాయి, ప్రభుత్వ ఆలయాల్లో బాగా జరుగుతుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? కాబట్టి అక్కడ ఉన్నట్టు. లేదా అక్కడ నిఘా వ్యవస్థ లోపం. ఇక్కడ బాగా జనం అభిమానిస్తున్నారు, ఈ గుడి దగ్గరికి రావాలనుకుంటున్నారు అన్నటువంటిది నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులు చెప్పి పోలీసు ఉన్నతాధికారులు తగిన ఏర్పాటు చేయాలి. లోకల్ రెవెన్యూ, లోకల్ వ్యవస్థ అంతా దీంట్లో బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా నిర్వాహకులు. ఇప్పుడు ఆ నిర్వాహకుడు అయినటువంటి 97 ఏళ్ల పాండాని ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. చంద్రబాబు గారు చెప్పినట్టు మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారు, ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తారో చూడాలి.